విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అమ్మా ఆ ఒక్క కాయన వేసేయమ్మా. గేమ్ మంది. హలో ఇంకా ఆపుతావా? నెక్స్ట్ గేమ్ ఎరగదీస్తాం, కాసుకో. వినోద్, ఈసారి మనం గేమ్ చాలా జాగ్రత్తగా ఆడాలి. ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. పెద్ద ఆయన ఏడుస్తాడని ఊరుకున్నాను, కానీ లేకపోతే బోర్డు ఎప్పుడో క్లియర్ చేసేవాడిని. హలో, ఈ స్క్రీన్ ప్లే తర్వాతమ్మా, ముందు 100 తీసి ఇక్కడ పెట్టు. మావయ్య, ఒక 100 తప్పిస్తావా? అబ్బో, మొగుడు పిల్లల రామ బానే ఉంది కానీ రేయ్ 100 తీ. అదేంటమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావు? నాకు కొంచెం పనుంది, మీరు ఆడుతూ ఉండండి, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. అమ్మమ్మ లేదు కదా, మనం రూపీస్ ఆడదాం. ఓకే, నేను క్యారమ్స్ లో కింగ్ని, మనకి ఏదైనా ఒకటే. నేను అంతే. సందమ్మ గారు, ఏయ్ నూకలు, అక్కడే నిలబడ్డావేంటి నూకాలు? రా. ఏంటి మీ అమ్మగారు ఊర్లో లేరా? అంత ధైర్యంగా వచ్చేసావు? మా తోటలో పూలు బాగా పూసే బాబు, మాల కట్టాను. మా అమ్మగారు ఎలాగో ఎట్టుకోరు కదా, అందుకని లచ్చిందేవి గారికి సందమ్మ గారికి ఇచ్చేద్దామని వచ్చా. థ్యాంక్ యూ నూకలు. అబ్బా, ఎంత బాగున్నాయో పువ్వులు. ఆ పువ్వుల్లాగే స్వచ్ఛమైన మనసు నూకాల్ది. అంత మంచి మనసుతో తెచ్చింది కాబట్టే అంత బాగున్నాయి. అదేదో మామూలుగా చెప్పొచ్చు కదా, ఇంత పోయిటరు ఎందుకు? మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? నూకాలు, సరదాగా ఓ బోర్డు ఆడదారా? ఎవలు నానే? వద్దు బాబు. పర్వాలేదు రా నూకలు. వాళ్ళ అమ్మ నాకు అసలు ఆట రాదు. భలేదా నువ్వు నోకాలు? మా నాన్నకి మాత్రం వచ్చాయేంటి? ఏదో ఆడుతూ ఉంటాడు. వద్దునే బాబు, మా అమ్మగారు బయటికి వెళ్ళారు. వచ్చేసరికి నా నవ్వుపడకపోతే ఒగ్గిరావుడైపోతారు. నానమ్మ గారు ఇంటనేరా? ఇప్పుడే పైకెళ్ళింది. మరైతే పూలు ఇచ్చేసొత్తానా? ఆడు. వస్తే రెడ్డి పడింది 50 రూపీస్. అంత లేదు మాస్టరు, కాయిన్ వేసి రెడ్ వేయాలి. కుదరదు. అమ్మగారండే, అమ్మగారు. నువ్వా నూకాలు? రా. ఏమిటిలా వచ్చావు నూకాలు? మీ అమ్మగారు రానిచ్చిందా? ఈ ఇంట్లో నేరమ్మా, అందుకని ఈ పూలు తమకి ఇచ్చేద్దామని పారొచ్చిన. శుక్లాలం అని తలక తానం చేసినారమ్మా. అవును నూకాలు. మరి అలా ఒగ్గిస్తున్నారేటి? పూజ ఇప్పుడే అయింది. పిల్లల కింద క్యారమ్స్ ఆడుతుంటే వాళ్లతో కాసేపు ఆడి ఇప్పుడే పైకొచ్చాను. మరి అలాగైతే అలా కూకురోండి, చక్కగా చిక్కు తీసి ముడేస్తా. ఈ పూలు ఎట్టుకుంటే అచ్చం నచ్చిందేవిలాగా ఉంటారు. నువ్వెంతో అభిమానంతో శుక్రవారం పూట మల్లెపూలు తీసుకొచ్చిచ్చావు. అది చాలు, నీకే పని కూడా ఎందుకు నూకాలు? ఏటి పర్వాలేదమ్మా, ఎలాగో తెచ్చినాను కదా. తమ కోసం ఒట్టుకొచ్చిన పూలు తమరెట్టుకుంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. సరే, నీ ఇష్టం. హాయ్. ఏటోనమ్మా, ఈ కాలంలో చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ జుట్టు ఊడిపోవడమే. కుంకుడుకాయల మాటే మర్చిపోనారు. కుంకుడు పులుసుతో తలరుద్దుకొని దూపమేసి తలారెట్టుకుంటే జుట్టు పట్టుదారాల్లాగా నిగనిగలాడిపోద్దమ్మా. ఇప్పుడంత ఓపిక ఎవరికుంది నూకాలు? అయినా ఇప్పుడు అంత జుత్తు ఊలుకుందలేండి. ఒత్తుగా జుత్తు లేకపోతే ఆడదానికి అందం ఏడుంటది, ఆడోళ్ళకి సగం అందం కొప్పులోనే ఉంటది అనేవాడు మా మామ. అందుకే నాకు మంచి మనసున్న వాళ్ళన్నా, మంచి కొప్పు ఉన్న వాళ్ళన్నా అంతెట్టం. నేవండమ్మా. కిందకెళ్దాం రా నూకాలు. ఆయ్.
ఏమిటండాలో ఈ న్యూసెన్స్? ఎంతసేపు వెయిటింగ్? విఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ నా కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ వీడి కోసం ఇంతసేపు వెయిట్ చేయడమా? మీనింగ్లెస్. అలా అంటే ఎలా పరమేశ్వర? మీ ఫీల్డ్లో మీరు గ్రేట్, ఆయన ఫీల్డ్లో ఆయన గ్రేట్. ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. ఎంతసేపు అండాళ్ళు? కాళ్ళు లాగుతున్నాయి. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకి దేవుడు కనబడతాడట. ఎంతసేపు కనబడితే అంతసేపు కళ్ళు తెరవడు. గంట పట్టొచ్చు, రోజు పట్టొచ్చు. ఆయన కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మనం ఉంటే వెంటనే పని అయిపోతుంది. లేకపోతే ఇలాగే వెయిట్ చేస్తూ ఉండాలి. ఈలోగా లక్ష్మీదేవి పెళ్ళైపోతుంది. కానీ ఎంతసేపు నిలబడతావు? ఆ శిష్యుడికి డబ్బిస్తే ఏమైనా పని జరుగుతుందేమో చూడు. ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీస్ అనుకున్నారా పరమేశ్వర? డబ్బు పారేగానే పనులైపోవడానికి. ఇదివరకు ఇలాగే ఇద్దరు శిష్యులు ధ్యానంలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే రాళ్ళైపోమని చెప్పించారట. అదిగో కనబడుతున్న ఆ 2 రాళ్ళు ఆయన శిష్యులే. నిజంగా అంత పవర్ ఉందా అండాళ్ళు? వెళ్ళి ఓసారి ఆయన కదిపి చూడండి. పవర్ ఉందో లేదో మీకే తెలుస్తుంది. మీరు ఆ శిష్యుల్లాగే సిలైపోతే మేము రోజు వచ్చి మిమ్మల్ని పూజ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మీ ఇష్టం. వద్దులే, వెయిట్ చేద్దాం. కాపాలిక, చెప్పండి గురు. ఆ ఇద్దరు వృద్ధ మహిళలు మళ్ళీ వచ్చినట్టున్నారు. సరుకు తీసుకొచ్చారా? తెచ్చే ఉంటారు గురు. మళ్ళీ నేను సమాధిలోకి వెళ్ళక ముందే దర్శనం చేసుకోమను. చెప్తాం గురు. మ్మ్. అమ్మా, ఇలా వచ్చి దండం పెట్టుకోండి. నమస్కారం పరమేశ్వర. నమస్కారం. మ్మ్. సరుకు తెచ్చారా? తెచ్చాను. ఆ. ఈ కేశాలై యమపాశాలై నీ శత్రువుని చుట్టుముడతాయి. కళ్ళు పోయి కటకట్లాడుతుంది. నీకు అడ్డు తొలగిపోతుంది. పెళ్ళి ఆగిపోతుంది. దుడ్డు పెట్టి మరోసారి దండం పెట్టుకో. దుడ్డా అంటే? దుడ్డంటే డబ్బమ్మా. అది ఇస్తే గానీ అంబ పలకదు. డబ్బేగా, ఎంతైనా ఇస్తాను. ఏ భిక్ష వేస్తున్నావా నాకు? కాపాలిక, గురు, ఈ మహిళ అహంకారంతో కొట్టుకు చేస్తోంది. వయసు పెరిగింది కానీ బుద్ధి ఏమాత్రం పెరగలేదు. దానం చేసినట్టు దుడ్డు పారేసి నియమభంగం చేస్తోంది. పద్ధతి పద్ధతి చెప్పరా? క్షమించండి గురు. ఆ. మర్యాదగా తీసి ఆయన చేతిలో పెట్టండి. ఎలాగైనా పని అయ్యేలా చూడండి స్వామి. సిద్ధయ సిద్ధయ కార్య సిద్ధయ నాశయ నాశయ శత్రునాశయ. వారం రోజులు మీ పని జరిగిపోతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. నానమ్మ, లెఫ్ట్ కి, లెఫ్ట్ కి. అమ్మా అమ్మా అమ్మా, రైట్ అమ్మా, పట్టుకో. రైట్, నా రైట్, నెక్ రైట్, పట్టుకున్నానమ్మా. రైట్ అమ్మా, రైట్. అది 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 వాడే, పట్టుకో పట్టుకోమ్మా, వాడే. అమ్మవా, ఇక్కడ ఇక్కడ. పాపం లక్ష్మి టైర్ అయిపోయినట్టుంది. నేను దొరికిపోతాను. అయ్యా త్యాగరాజు గారు, మీరేదో మా అమ్మమ్మ కన్నా యంగ్ గా ఫీల్ అయిపోతున్నట్టున్నారు. అంత లేదు గాని ఆవిడ టైర్ అయిపోతే మీరు ట్యూబ్ అయిపోండి. ఊరికే దొరకడానికి మాత్రం కుదరదు. నానమ్మ, లెఫ్ట్ అమ్మా, కి. అమ్మా, నాన్న వెనక్కి లెఫ్ట్ కి, వచ్చేయ్. లెఫ్ట్ కి, నాన్న లెఫ్ట్ కి, వెనక్కి లెఫ్ట్ కి రండి. అటు, అటు, అటు. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. అదేం కుదరదు. నువ్వే నన్ను కావాలని ముందుకు తోసేసావు. నేను తోసేసానా? దొరికిపోయాక అందరూ ఇలాగే కబుర్లు చెప్తారు భగవాన్లు. అవుట్ అయ్యానని ఒప్పుకో. అంతేలేనన్నా, కన్న తండ్రివై ఉండి కూడా ఇంత పుత్రద్రోహం చేస్తావా? ఈసారి నిన్ను అవుట్ చేయకపోతే నా పేరు వినోదే కాదు, ఛాలెంజ్. ఛాలెంజ్ రా. రెడీ కాసుకో. రెడీ. నానమ్మ, అమ్మా, ప్రార్థించు. కడుకో. చాలు 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 చాలు. అందరూ బాగా అలసిపోయారు. కాసేపు ఆగి మళ్ళీ ఆడుకుందాం రండి. ఓకే నానమ్మ, నో ప్రాబ్లం. ఇంకెందుకు లేటు? ఫుడ్ కొట్టేద్దాం, ఓ పని అయిపోతుంది. నమస్తే అన్న. మనం ఇక్కడికి వచ్చింది ఫుడ్ కొట్టడానికి కాదు, సరదాగా స్పెండ్ చేయడానికి. ప్రస్తుతానికి బిస్కెట్స్ తిని చాలు. అమ్మా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? సకల కళా దర్శిని అని ఒక కొత్త గేమ్ ఆడదాం. దర్శిని అంటే టిఫిన్ సెంటర్ లాగా టైట్ లేదు, డౌట్ గా ఉంది. రేయ్, అసలు నువ్వే పెద్ద డౌట్. నానా, నోర్మే. సంజయ్, కమాన్, నువ్వు చెప్పు. ఇందులో చీటీలున్నాయి. ఒక్కొక్కరి పేరు చెప్పి వరుసగా చీటీలు తీస్తాను.
అందులో ఏం రాసిందో ఆ కళని వాళ్ళు ప్రదర్శించాలి. ఇది నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నాం, దానికి ఇంత బిల్డప్పా? సర్లే, ఏం చేస్తాం? అందరూ రెడీయేనా? రెడీ. అమ్మమ్మ నువ్వు ఫస్ట్. నా తరపున నువ్వే తీయమ్మా. ఏమొచ్చింది అమ్మమ్మ ఆగస్టు 15 నాడు ప్రధానమంత్రి గారిచ్చే స్పీచ్ లా నువ్వు స్పీచ్ ఇవ్వాలి. అమ్మో, సంజ, టైం దొరికితే చాలు. అమ్మమ్మ రోజు మనకి స్పీచ్లు ఇస్తూనే ఉంటుంది కదా. టికెట్ కూడా ఎందుకు, మళ్ళీ తీ. అంతేనంటావా? అయితే సరే. అమ్మమ్మ నువ్వు ఫోక్ సాంగ్ పాడాలి. సంధ్య, మీ అమ్మమ్మ పాట పాడితే తాతయ్య గారు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతారు. ఇది కూడా మార్చేయి. నో, ఇన్నిసార్లు చీటీలు మార్చడం లేవు. లక్ష్మి పాడాల్సిందే. అవును అవును, పాడాల్సిందే. పాడాల్సిందే, పాడాల్సిందే, పాడాల్సిందే. పుష్కరాలకొచ్చాడే పున్నయ్య మామ, నాకు పూల చీర తెచ్చిచ్చాడే పున్నయ్య మామ, నాకు పూల చీర తెచ్చిచ్చాడే పున్నయ్య మామ, పుష్కరాలకొచ్చాడే పున్నయ్య మామ. సంజ, నెక్స్ట్ తీ. నెక్స్ట్ మిస్టర్ వినోద్. ఓకే, ఆగాగు. గోడ కుర్చీ వేయాలి. నేను గోడ కుర్చీ వేయాలా? సంజ, ఈ రకంగా కక్ష తీర్చుకుంటున్నావా? చీటీలో అలా ఉంది, నన్నేం చేయమంటావు? అదేం కాదు, నువ్వేదో ఏర్పాటు చేస్తుంటా. నోరు మూసుకోవే. రూల్ అంటే రూలే. వెళ్ళి గోడ కూర్చేయి. ఇక్కడ గోడ లేదుగా. గోడ లేకపోతే ఏంటి, అక్కడ చెట్టు ఉందిగా, చెట్టు కూర్చేయి. అంతేనంటావా? అంతే. అంత సీరియసా? అంతా సీరియసే. నీ వల్లే. తాతయ్య నెక్స్ట్ మీరు రెడీగా ఉండండి. ఓకే, నో ప్రాబ్లం. తాతయ్య 100 గుంజీలు తీయాలి. మై గాడ్, 100 గుంజిలే అయిపోతారు. సంధ్య, ఏజ్ ప్రాబ్లం. మరో చిటితి. అది పాయింటే. హీరో లెవెల్లో బ్రేక్ డాన్స్ చేయాలి. ఆయన బ్రేక్ అవుతారేమో గానీ డాన్స్ మాత్రం చేయలేరు. ఏం తాతయ్య? వినోద్, ఈ చెలసాని ఆల్ ఇన్ ఆల్. నువ్వు ఈ మాట అన్నందుకైనా ఇప్పుడు నేను డాన్స్ చేస్తాను. కానీ ఒక కండిషన్. ఏంటది? పాడుతూ ఆడాలంటే నా వల్ల కాదు. మీరు పాడండి, నేను ఆడతాను. ఏం పాట పాడాలి? ఏదైనా పాడండి. సరే, ఆట కావాలా పాట కావాలా పాడదాం. ఓకే, అలాగే. రెడీ? రెడీ. రెడీ. 1 2. ఆట కావాలా, పాట కావాలా, నాణ్యమైన నాటుకోడి లెగ్స్ కావాలా, స్వీట్ కావాలా, హాట్ కావాలా, వేడి వేడి మిరియాల చారు కావాలా. Now the time comes to Mr. Deepak. మావయ్య, నువ్వు సినిమా హీరోలా మైమ్ చేయాలి. నేనా? మైమా? ఆయనకి మైమ్ స్పెల్లింగే తెలీదు, మైమ్ ఏం చేస్తాడు? మావయ్య, లక్ష్మీదేవి గారి కొడుకువి, దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీవి, నిన్ను అంత మాట అంటాడా? ఏ ఇజ్జత్ కా సవాల్ హై, ప్రెస్టీజ్ కి బాత్ హై. మైము అదరగొట్టేయి. సరే రేయ్, చూసుకోరా. చెయ్యి. నేను మైమ్ చేస్తాను, మీరు ఆర్టిస్ట్ పేరు చెప్పాలి. ఓకే. ఓకే. రాజశేఖర్. సూపర్ స్టార్ కృష్ణ. కరెక్ట్ మావయ్య. ఇది చెప్పుకొని చూద్దాం. బ్రహ్మానందం. నేను ఇప్పుడు కొన్ని సినిమా పేర్లు మైమ్ చేస్తాను, మీరు ఆ సినిమా పేరు చెప్పాలి. జీవన్ టోన్. బుద్ధుందా? అసలు ఆ సినిమా ఉందా? మాంగళ్య బలం మావయ్య. కరెక్ట్. ఈడియట్. అమ్మోరు. కరెక్ట్.
కళ్ళు. కరెక్ట్ అమ్మా. ఆం ఫాట్ హీం ఫాట్ ఆవాహయ ఆవాహయ కాపాలిక. గురు కాలం సమీపిస్తోంది. బొమ్మేదిరా? సిద్ధం గురు సిద్ధం. మ్మ్. మ్మ్. ఆవా